హాయ్ ఎవ్రీవన్, నేను నగీనా అండ్ వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. మన మొక్కల్లో ఒక్కోసారి ఫంగస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. అంటే తెల్లగా ఆకుల మీద తెల్ల మచ్చలు రావడం, నల్ల మచ్చలు రావడం, ఎల్లో లీవ్స్, అలానే పౌడరీ మిల్డ్, ఇట్లా చాలా మనం చూసే ఉంటాం. సో వీటిని మనం కంట్రోల్ చేయడానికి మార్కెట్ నుంచి ఏదో ఒక ఫంగిసైడ్ని తీసుకొచ్చి స్ప్రే చేస్తూ ఉంటాం. బట్ ఈరోజు మనం అలా మార్కెట్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో దొరికే వాటితో ఇన్స్టెంట్గా ఫంగిసైడ్ స్ప్రేను ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీ అందరికి చూపించబోతున్నానండి. సో ఫస్ట్ 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వెజిటబుల్ ఆయిల్, అంటే మీరు యూస్ చేసే వంటకి యూస్ చేసే ఏదైనా ఆయిల్ అండి, ఆ వెజిటబుల్ ఆయిల్ యూస్ చేయొచ్చు, లేదంటే కనుక నీమ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. అయితే ఈ వెజిటబుల్ ఆయిల్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే, సో ఇది చేదుగా ఉంటుందండి. పెస్ట్కి అలానే ఫంగస్కి ఇవి చేదుగా ఉండడం వల్ల వాటికి ఇవి ఇష్టం ఉండదన్నమాట. సో కాబట్టి మీరు ఈ రెండిట్లో ఏదైనా 1 స్పూన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 డ్రాప్స్ లిక్విడ్ సోప్, అది కూడానండి మైల్డ్ లిక్విడ్ సోప్స్ ఉంటాయి కదా, సో వాటిని మీరు ఒక 2 డ్రాప్స్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఏవైతే ఈ ఫంగస్ అనేది అటాక్ అయిన మొక్క ఉందో దాని మీద బాగా స్ప్రే చేయాలి. అంతేనండి, చాలా సింపుల్. మన ఇంట్లో దొరికే వాటితో మనం ఇన్స్టెంట్గా ఈ విధంగా ఫంగిసైడ్ స్ప్రేను తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. మొక్క ఆకుల మీద ఫంగస్ ఒక లేయర్ని ఏర్పరచుకుంటుంది. ఫంగస్ గ్రో కావడానికి ఈ ఫంగస్ పోస్ట్కి కొంత ఎసిడిటీ మీడియం కావాలి. బేకింగ్ సోడా అలానే ఆయిల్ను కలిపి స్ప్రే చేయడం వలన ఆకుల లేయర్లో దాని ఎసిడిటీ మీడియం తగ్గుతుంది. అంటే మీడియం కాస్త బేసిక్ అయిపోతుంది. అప్పుడు ఫంగస్ పోస్ గ్రో చేయలేవు. ఫంగస్ గ్రో చేయకపోతే వాటి గ్రోత్ ఆగిపోతుంది. సో మెల్లగా ఫంగస్ అనేది మీ మొక్కల నుండి తొలగిపోతుంది. సో ఫ్రెండ్స్, అదండి ఈరోజు వీడియో. ఇన్స్టెంట్గా మనం ఈ విధంగా మన ఇంట్లో దొరికే వాటితో ఫంగిసైడ్ని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.